వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మనం ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు చూసాం, ఎన్నో రౌడీయిజం సినిమాలు చూసాం, ఇక రకరకాలుగా హింసకు సంబంధించిన ఎన్నో చరిత్రలు చదివాం, చరిత్ర అనుభవించాం, చరిత్రల్ని అధ్యయనం చేసాం. సమాజానికి ఏది మంచి ఏది చెడు అనే దాని మీద ఒక అవగాహన ఉంది. ఫ్యాక్షనిజం అనేది ఒక భయంకరమైన ఒక సమాజానికి పట్టిన చీడ లాంటిది. అది ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. తప్పని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఆ గొడవల్లో ఫ్యాక్షనిజానికి ఆజ్యం పోయడం, ఆ ఫ్యాక్షనిజానికే బలైపోవడం కూడా చూసాం మనం. కుటుంబాలే అంతమైపోయినాయి. ఒకప్పుడు దాదాపు ఒక 30-40 ఏళ్ల క్రితం రాయలసీమలోని కొన్ని పర్టికులర్ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు కాదు, రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం కాదు, కొన్ని ప్రాంతాలు, ఆ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న భూతగాదాలు కావచ్చు, లేకపోతే దాయాదుల మధ్య పోరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది కాస్త ఫ్యాక్షనిజంగా రూపాంతరం చెంది అది గ్రూపు తగాదాలుగా ఊళ్ళకు మధ్యనే గొడవలు, నరుక్కోడాలు, చంపుకోడాలు, భయంకరమైన హింస. ఇలాంటి హింస నుంచి మెల్లమెల్లగా ప్రశాంత వాతావరణం వైపు వచ్చింది రాయలసీమ. అది గడిచిన 5 ఏళ్లలో మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ దాని ఆనవాళ్ళు మళ్ళీ బయటకు వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో కనిపించాయి అక్కడక్కడ. అలాగే పల్నాడులో అంతకుముందు ఉండేది, మెల్లమెల్లగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని సద్దుమణిగేలా చేశాయి. మళ్ళీ గడిచిన 5 ఏళ్లలో దాన్ని రెచ్చగొట్టేలా చేశారు. మొన్న ఎలక్షన్ రోజు కూడా చూసాం మనం. అది ఉండకూడదని అందరు కోరుకుంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెడతారు దానికి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండ్ బెంగాల్లో ఉన్నాయి, లేవని మనం అనడానికి లేదు. అలాగే నక్సలిజం, లేదా వేర్పాటువాద ఉద్యమాలు, గోర్ఖాల్యాండ్, ఇటువంటి తరహా ఉన్నాయి. అవి వేరు, ఇది వేరు. ఇది పూర్తిగా ఎవరికి ఉపయోగపడింది ఈ ఫ్యాక్షనిజం. ఈ ఫ్యాక్షనిజం గురించి కొత్తగా నేనేం చెప్పవసలా. దీని పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంతమంది దీని బారిన పడి నష్టపోయారు, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయి, ఆయా ప్రాంతాలు ఎంత వెనుకబడిపోయాయి ఫ్యాక్షనిజం వల్ల అనేది అందరికీ తెలిసిందే. ఏదో కొద్ది మంది మాత్రం ఫ్యాక్షనిజాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగారు, రాజకీయంగా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు. కానీ వాళ్ళ పదఘటనల కింద కుటుంబాలు నలిగిపోయాయి, పేద వర్గాలు నలిగిపోయాయి. ఎంత దారుణంగా నలిగిపోయాయి అంటే తినడానికి తిండి కూడా లేకుండా వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళు చెప్పింది చేసి వీళ్ళు వేసే భిక్ష కొరకు కష్టపడిన సందర్భాలు చూసాం. వాళ్ళే ఇప్పుడు నీతులు చెప్తున్నారు, పేదల తరపున ప్రతినిధులు వంటి నీతులు చెప్తున్నారు ఆ పెద్ద మనుషులే. సరే, అదొక స్టోరీ. అయితే ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పొన్నమోలు సుధాకర్ రెడ్డి, ఈయన గురించి ఇటీవల కాలంలో బాగా పరిచయం. అంతకుముందు పెద్దగా ఎవరు తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి బాగా పాపులర్ అయ్యాడు. ఈయన ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఏఏజీ. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక మంచి పదవి. ఆయన వ్యక్తిగతంగా న్యాయవాది, అడ్వకేట్ జనరల్ అంటే దానికి చాలా వెయిట్ ఉంటుంది. ఆయన లండన్ వెళ్ళాడు. లండన్ అక్కడికి వెళ్ళినవాడు, సరే ఓకే, వెళ్ళిన తర్వాత అభిమానులు కలుస్తారు, వైసీపీ అభిమానులు కలుస్తారు, ఆయన అభిమానించే వాళ్ళు కలుస్తారు, రకరకాల మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగుల్లో ఏం మాట్లాడుతున్నామో ఏంటో, అసలు కంట్రోల్ ఉందా లేదా, తన మీద తన కంట్రోల్ ఉందా, తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం భాష మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడా అనేది అక్కడ ఉన్నప్పుడు. అక్కడికి వచ్చారు కొంతమంది తెలుగు వాళ్ళు, మిత్రులు, అభిమానించేవాడు వచ్చారు. వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి ఇది చేసుకోవాలి, కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా. పైగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఫ్యాక్షనిజం గురించి ఆయన చర్చించాడు వాళ్ళతో. అసలు ఫ్యాక్షనిజం అనేది ఏదో గొప్ప ఇది, అందుకే అదేదో పెద్ద స్వాతంత్ర ఉద్యమంలాగా
లేకపోతే ఆ ఫ్యాక్షనిస్ట్ అనేవాడు పెద్ద నక్సలైట్ లాగా. నక్సలైట్ కూడా నేను సమర్థించడం అంటే వాళ్ళు ప్రజల కోసం పోరాడతారు నక్సలైట్, కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా పోరాడతారు కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకం. అందుకే ఆ ఎన్కౌంటర్లు, ఆ కేసులు అవి. నక్సలిజం ఆయుధం వదిలిపెడితే అది ఆదర్శం, ఆయుధం ఉన్నంతసేపు అది రాజ్యాంగ వ్యతిరేకం. సో ఆ రకంగా నక్సలిజాన్ని మనం డిఫైన్ చేయొచ్చు. బట్ ఫ్యాక్షనిజం ఏ రకంగానూ డిఫైన్ చేయడానికి లేదు, అది సమాజ వ్యతిరేకమే. దాని గురించి నేను లెక్చర్లు ఇచ్చి అక్కడ ఒక రచ్చ చేశాడు, ఇంకా రాలేదనుకోండి. అందులో జగన్కి కూడా కొన్ని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం చేస్తాడో ఏమో చూద్దాం. సో మొత్తంగా ఫ్యాక్షనిజం మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుత ఎంపీ, ఉండి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు, అలాగే మాజీ మంత్రి, బీజేపీ నేత, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. వీరిద్దరికీ మంచి అవగాహన, మంచి అవగాహన అన్నాం, సంబంధాలు అనవద్దు కానీ అవగాహన, దాని మీద పట్టు అన్నీ ఉన్నాయి. ఈ ఫ్యాక్షనిజం అనే దానికి సంబంధించి చాలా అవగాహన ఉంది. రైట్, రఘురామరాజు గారు అండ్ ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్కారం వికే గారు. నమస్కారం బ్రదర్. నమస్తే. మీరిద్దరూ స్టార్ట్ చేసే ముందు పొన్నమోలు సుధాకర్ గారు అక్కడ తెలుగు వారికి అక్కడ డాక్టర్లు ఉన్నారు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఆయన కలిసిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు నా మిత్రులు కూడా ఉన్నారు, అందులో నాకు బాగా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో. సో మరి వాళ్ళతో ఆయన చెప్పిన లెక్చర్ ఏంటో ఒకసారి అది విన్న తర్వాత చర్చను స్టార్ట్ చేద్దాం. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాడు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు, ఫ్యాక్షనిస్ట్ లీడర్. కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుల సంగతి. ఇటు ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఐని తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, ఏడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు కాదు, డిఫరెంట్. జగనన్న పాపం మారిపోయాడయ్యా, నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ పెట్టి నా కొత్త 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఆయన రాబడ్డా గమ్మునుంటే చాలు, ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం ఉత్సాహం పోసారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం మంచితనం చూసి వాళ్ళు ఏం చేయటం లేదనుకో. అదండి పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి గారు అర్థమైందా? మళ్ళీ నేను ఒకసారి ఆ వెర్బాటం చదివి వినిపించాలా? ఎందుకు విని ఇదే ఉంటారు అంటే కొన్ని పదాలు ఆ సెల్ ఫోన్ తో రికార్డ్ చేసింది కదా అది. రైట్, ఎనీవే పొన్నవోలు గారు ఫ్యాక్షనిస్ట్ అక్కడ ఆయన చెప్పాడండి, ఐ కేమ్ ఫ్రమ్ దిస్ క్లియర్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఆయన ఒప్పుకున్నాడు, ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని. ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు అన్నాడు. అదే మంచోడు గొప్పవాడు. ఫ్యాక్షనిజం అనేది డిఫరెంట్ వర్డ్స్ అనేది కూడా నాకు తెలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలియదు. నెంబర్ 1 ఫ్యాక్షనిజము 4.7 that called is 0.7 is called as ఫ్యాక్షనిజం. ఫ్యాక్షన్ ఇది ఫ్యాక్షనిజం అంటే ముఠా తగాదా, వర్గ పోరాటం. గతంలో రాజులు వర్గ పోరాటం చేసుకొని మహారాజరికం అని కొట్లాడుకున్నట్టు ఇక్కడ వర్గ పోరాటాల్లో కొట్లాట ఫ్యాక్షనిజం దానికి అర్థం. ఫ్యాక్షనిజం మంచిది అనేది ఏదానికి, నిజంగా వాళ్ళ యొక్క పర్సనల్ సమస్య కాకుండా ఆ ఊరి యొక్క మంచి కోసం పోరాడితే అది మంచి పోరాటం. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవి కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ భూతగాథ కోసం పెట్టే ఫ్యాక్షనిజం భయంకరమైన దరిద్రం. కానీ ఇక్కడ అతను లండన్ జగన్ రెడ్డి పోయినది చూసి ఇతను పోయినాడు, వాడు అతన్ని తరఫున ఒకంత పుచ్చుకున్నట్టు, ఇక్కడ కోర్టులో ఒకంత పుచ్చుకున్నట్టు, రాజకీయాల్లో కూడా ఒకంత పుచ్చుకొని మాట్లాడతాడు. అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ శాలరీ తీసుకొని రాజకీయం మాట్లాడడానికి అర్హుడే కాదు. నెంబర్ 1 అతను ఫ్యాక్షనిజం మంచిది అనేది అతనికి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? ఫ్యాక్షనిజం నిజమైన మంచితనం కోసం. ఒక ఊర్లో వాటర్ ఇష్యూ వస్తుంది, ఆ వాటర్ ఇష్యూ ఊరికి వచ్చినప్పుడు దానికోసం వర్గ పోరాటం చేస్తే మంచిది. కానీ వారి సొంతం కోసం పోరాడితే దరిద్ర పోరాటం. అది ఫ్యాక్షనిజంలో 2 రకాల ఫ్యాక్షనిజం.
నేను ఎమ్మెల్యేగా 2004లో రాజశేఖర్ గారు చేయమైన తర్వాత నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాషన్ అని స్టేట్మెంట్ తయారు చేసి జరిగితే ఈ ముఠా తగాదాలు ఉండవు, నీటి సమస్య ఉండకూడదు, భూతగాదాలు ఉండకూడదు, ప్లస్ ఇంటి ముందర చిన్న చిన్న సమస్యలు ఉండకూడదు. ఏది ఎప్పుడైతే ఉండదో డెవలప్మెంట్ అవుతుందో ఫ్యాక్షనిజం ఉండదని నేను ఆలోచించి చేశాను. కానీ జగన్ రెడ్డి నిన్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫ్యాక్షనిజాన్ని బయటకు తీసి ఏ వర్గాలకు ఎలక్షన్లు జరపకుండా చివరికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన మంత్రులను కూడా గతంలో పనిచేసిన వాళ్ళని కూడా లోపల పెట్టించిన వాడు. నన్ను కూడా అదే పనిగా నా మీద కోడికత్తి కేసు కానీ వివేకానంద కేసు ఊడగం పెట్టి నాటకం ఆడాలని చూసినాడు. అది కుదరలే. నేను కూడా సిబిఐకి పోవడము, ఎన్ఐఏ తేల్చడము, అతని ఫ్యాక్షనిజం సిద్ధాంతానికి నేను కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరడం వలన శ్రీరామ రక్షగా మారి నేను ఆ దరిద్ర ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చిన. ఆ పొడవల సుధాకర్ రెడ్డికి ఓనమాలు రావు, ముందు లాలో సరితారావు పాయింట్. ఓనమాలు రావని మీరు అంటున్నారు. ఆయన స్వయంగా తానే ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని చెప్తున్నాడు. మరి ఆయన ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యాక్షన్ లో ఉంది నాకు తెలియదు. యాక్షన్ ఫ్యామిలీ కాదు ఆయనది, ఆయన అంతా యాక్షన్ ఫ్యామిలీ. ఆయనకు లా నాలెడ్జ్ కూడా లేదు. ఆయన ఏదేదో అనుకున్నాడు. ఆయన కొప్పముచ్చినది జగన్ రెడ్డి ముందుగానే దరిద్రునికి ఈ దరిద్రుడు తోడై దరిద్రం ఎక్కువై ఈ రాష్ట్రానికి దరిద్రం పోయేదాని కోసమే ఎన్డీఏ ఏర్పడింది. ఎన్డీఏ ఏర్పడి ఇప్పుడు పోతుంది. అది పోగాలం దాపరించింది. ఎలక్షన్లు రేపు ఎల్లుండి నాడు ఎగ్జిట్ పోల్లో వస్తుంది, 4వ తేదీ నాడు నిజమైన కౌంటింగ్ వస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండకూడదు. జగన్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి అటువంటి వాళ్ళు కానీ. ఆ సజ్జల రామకృష్ణ ఏం మాట్లాడతాడో కౌంటింగ్ ఏజెంట్లు, అది కూడా మీరు ఈ పాయింట్ లో భాగమే. మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాంలేండి. రైట్. రఘురామరాజు గారు నమస్కారం. రఘురామరాజు గారు ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షనిజం గురించి, ఫ్యాక్షనిస్ట్ మంచోడని చెప్పిన దాని గురించి పొన్నవోలు సుధాకర్ అంటే ఇంకొకడైతే చర్చ లేదండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అందువల్ల దీనికి ప్రయారిటీ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి పొన్నవోలు వ్యాఖ్యల మీద? కరెక్ట్. పొన్నవోలు వ్యాఖ్యల మీద ఎవరైనా సరే ఒపీనియన్, అతను అసలు ఆ పదవికి అనర్హుడు, ఆ పదవికి మచ్చ తెచ్చిన పనికి మాలిన వ్యక్తి అని మనం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. అతని మాటలు ఫ్యాక్షనిస్టు మంచోడు, ఫ్యాక్షనిస్టు గొప్పోడు. అసలు ఇందాక అన్న ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు, ఫ్యాక్షనిస్ట్ అంటే ఊళ్ళో ఏదో మంచినీళ్ళ కోసం లేకపోతే ఇంకో దానికోసం ఆ ఫ్యాక్షన్ వేరు అన్నారు. అసలు అటువంటి దాన్ని ఫ్యాక్షన్ అనరండి, అటువంటి దాన్ని పోరాటం అంటారు. పోరాటం చేసే వాళ్ళు వేరు. ఈ ఫ్యాక్షనిజం అంటే ఒకరి ఆధిపత్య పోరు కోసం ఒకరినొకరు చంపుకునేది, వేరే వ్యక్తుల్ని అడ్డం పెట్టి చంపించి ఆ ప్రాసెస్లో ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి చూస్తే అది గొప్పతనంగా ఇతను ఈ పనికిమాలిన ఈ సుధాకర్ రెడ్డి అభివర్ణించాడు. పైగా ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడంటే మరి మానేశాడు అనుకున్నాడు ఏంటో, మరి జగన్మోహన్ రెడ్డి అలా 3 రోజులు అలా ఆపేస్తే వీళ్ళందరూ వచ్చేసి ఇంకా చాలామందిని లేపేస్తారంట. అంటే ఈ రకంగా ఇంత పనికిమాలినోడిని అపాయింట్ చేసినోడు ఎంత పనికిమాలినోడు అన్న ఆలోచన నాకు వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు తర్వాత మాట్లాడుతూ ఉన్నారు చూసారా, అసలు మీరు రూల్స్ ఫాలో అయితే మీరు ఏజెంట్ల కింద మాకు వద్దన్నాడు ఇంకొకడు, ఆడో సలహాదారులు. సో ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏమో ఆమె ఫ్యాక్షనిస్ట్ అని ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు, ఐఎమ్ ద ఫైర్ అండ్ ఫైర్ ఫైర్ ద ఫైర్ ఫైర్ ఇస్ ద ఫైర్ అనేది అంటాడు బ్రహ్మానందం. ఆ క్యారెక్టర్లో తయారయ్యాడు ఆ సినిమాలో. ఎన్టీఆర్ సినిమా సరే టైటిల్ గుర్తురాట్లా, ఆ సినిమాలో ఎన్టీఆర్ వైట్ల శ్రీలు సినిమా అలాగే తయారైపోయాడు ఈ మన పొన్నవోలు సుధా. ఆ మాదిరిగా తయారయ్యి మరి పిచ్చిగా మాట్లాడటం, ఇటువంటి వాళ్ళని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాకు అక్కర్లేదు అని చెప్పి ఓపెన్గా మీటింగ్ పెట్టి చెప్పేవాడు ముఖ్యమంత్రికి ప్రముఖ సలహాదారుడు. ఇలాగ నేను ఫ్యాక్షనిస్ట్ని, అసలు జగన్ 3 రోజులు కళ్ళు మూసుకుంటే మొత్తం అందరిని వేసి పడేస్తాం, ఇప్పుడు ఈసారి ఫ్రీడమ్ ఇవ్వాలని ఒకడు అడుగుతాడు. మరి మీ ఫ్రెండ్ అన్నారు ఇందాక, ఆడో మీ ఫ్రెండ్ ఇంకోడో. అసలు ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అంటే ఎంత ఎరిపప్పుల్లా కనపడుతున్నారా? చేశారు, వాళ్ళు అరాచకాలు చేశారు. ఎవరిని పోలీసులను అడ్డం పెట్టి చేశారు. ఇప్పుడు నన్ను లేపుకెళ్ళారు, ఆ తర్వాత ఇంకో 2 సార్లు ఎత్తుకెళ్లాలని చూశాడు, లేపాలని చూశాడు ఈ ఫ్యాక్షనిస్ట్ గాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఇలాంటి పక్కనున్న ఫ్యాక్షనిజాన్ని ఇంతగా ప్రోత్సహించే సుధాకర్ రెడ్డి ఒక లీగల్ సలహాదారుడు,
మరి ఇంకో పక్క పొలిటికల్ సలహాదారుడేమో రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు అయితే మా దగ్గర రాకండి రా బాబు అనేవాళ్ళు. ఇంకొక అతి ముఖ్య సలహాదారుడు ముఖ్యమంత్రికి ఈ లంబు జంబు గారిని పక్కన పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఇలాగే లేపుతాడని అనుకోవాలి. నన్ను లేపాలని చూశారు. మరి అలా బాబాయ్ని మరి దీనికి ముందే మరి గతంలోనే ముఖ్యమంత్రి అవ్వకముందే మరి అతను పూర్తిగా ఫ్యాక్షనిజం ఆపని రోజుల్లో మరి లేపించాడేమో అని అనుకోవాలి. ఇప్పుడు సుధాకర్ రెడ్డి మాటలను బట్టి అలా బాబాయ్ని కూడా లేపించింది జగన్మోహన్ రెడ్డి ఏమో అనే అనుమానాలు ఒకటో అరా లేనివాడికి కూడా అనుమానాలు కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో జరిగిన మర్డర్లు అన్నిటికీ ఈ పక్కన ఉన్న ఈ లంబు జంబులే కారకులు అనే విధంగా ఆ భావన లేని వాళ్ళకు కూడా ఆ భావన స్ఫురించేలాగా మరి వాళ్ళ అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడాడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒక మాట మాట్లాడాడు ఆయన, ఏమంటాడంటే జగనన్న మారిపోయాడయా, మారిపోకపోతే 3 రోజుల్లో ఈయన కొడుకులందరినీ లేపేసేవాడు. ఎప్పుడు మారాడో తెలియదు, ఈయన కొడుకులు ఎప్పుడు మారాడో తెలియదు. ఏడాదైందా 2 ఏళ్ళు అయిందా? ఏ ఈ 2-3 రోజుల్లో పదవి పోతుందని 2 రోజుల్లో మారుతాడు ఆదినారాయణ గారు కాదండి. ఆయన వాడు మారినాడు అని చెప్పడమే పెద్ద అబద్ధం. అదే మారలేదు, జగన్ రెడ్డి మారలేదు, మారలేదు. అతనికి తెలియకుండా వివేకానంద రెడ్డి విషయంలో మీరు కొంచెంగా డౌట్ పడుతున్నారు. వివేకానంద రెడ్డిని ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినది వీళ్ళ జంట, అపూర్వ జంట, ఆది దంపతులు వీళ్ళిద్దరు. అది టీమ్ 2 వీళ్ళకి అప్పచెప్తే, అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ చెప్తే, టీమ్ 3 వాళ్ళు దేవిరెడ్డి శంకర్ గారు అప్పచెప్తే, టీమ్ 3 టీమ్ 4కి అప్పచెప్పినారు గంగిరెడ్డి అనుకో టీం. అట్లా టీమ్ 5 విజయసాయి రెడ్డి ప్రచారం చేసిన రవీంద్రనాథ్ రెడ్డి ఎవరో గుండెపోటు అని, ఆ తర్వాత టీమ్ 6 మళ్ళీ ఆయన వచ్చి హత్య అని. కాబట్టి ఆయన ఎప్పుడు మారినాడు? ఆయన వాళ్ళ చిన్నాయన్నే దారుణంగా చంపించిన వాడు. మారినాడా పాడా? మారలేదు, మారడు కూడా. మళ్ళీ అధికారంలోకి వస్తే క్వశ్చన్ నేను చూశాను, మీ క్వశ్చన్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడం కాదు, అందరినీ అత్యామయం చేస్తాడు. ఎంతమందో ఈ టీడీపీ వైఎస్ ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు జనసేన ఎవరికి అందరికీ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి అందరికీ. కాబట్టి ప్రజలు గుర్తించారు. రైతు చట్టాలు కూడా తన చేతిలోకి తీసుకున్నాడు, పాస్బుక్ తీసుకున్నాడు. కాబట్టి ఇతను ఫ్యాక్షనిజం అనే క్యారెక్టర్ కు 100% సూటబుల్. ఎక్కడ తగ్గినాడు అతను? వాళ్ళ దగ్గర డ్రామా కొట్టినాడు వీడు పొనగోలు సుధాకర్ రెడ్డి. అతను అంటే ఆదినారాయణ గారు అంటే అక్కడ ఒక ఆయన అక్కడ ఉన్న అక్కడికి వచ్చిన వైసీపీ అభిమానులు లేకపోతే తెలుగు వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఒక ఆయన అన్నాడు ఈసారి మాత్రం కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి, వేసేయడానికే చంపేయడానికి, దేనికి అన్నాడో కానీ ఈసారి అధికారంలోకి వస్తే ఫ్రీడమ్ ఇవ్వాలనగానే ఆయన అంటే మాట ఏంటి, ఆయన ఏమంటాడు, మనం అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి రాగానే ఉత్సాహ పోసారంట 6 నెలల సంవత్సరం పాటు. ఆ తర్వాత మన మంచితనాన్ని అర్థం చేసుకున్నారు కొంతమంది అంటాడు. మరి ఫస్ట్ మొదటి సంవత్సరం అంతా ఎవరెవరు పోస్తున్నారు? ఎన్డీఏ కూటమి అంటూ జరగకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ల మాదిరే జరుపుకోవాలని విషప్రయత్నం చేశాడు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలిసి పోరాటం జరిగితే ఎలక్షన్ సజావుగా జరిగింది, ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది, వాళ్ళకు దారుణమైన రిజల్ట్ రాబోతున్నాయి. లేకుంటే మళ్ళీ ఫ్యాక్షనిజం యొక్క ఎలక్షన్ జరపాలనే అతను చూశాడు. ఈ పప్పులు ఉడకలేదు. మారినాడు జగన్ అనడము అతని అంకురంలోనే ఉంది. అతను ఇదే జీవితం నడపాలనే వాడే, తన డబ్బుల కోసం, తన పదవి కోసం. నేను ఇంతకుముందు చెప్పిన కనికరం లేని కనకరాజు దరిద్రుడు. అతను మారడు. పొనగోలు సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చినది అతనితో పాటు ఉంటాడు, దరిద్రంగా అతను వాదిస్తాడని అతనికి పదవి ఇచ్చాడు. ఆ పదవిలో ఉండి మాటలు మాట్లాడడం చాలా దారుణం. అతను ఇప్పుడు రఘురామరాజు గారు ఈయన అసలు ఈ పదవికి అర్హుడా అనేది బేసిక్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఫ్యాక్షనిస్ట్ మంచోడు అనే పదం ఎట్లా వస్తుంది సార్? అసలు నాకు అర్థం కాదు. రేపు పొద్దున ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షన్ హత్యలు చేసి కోర్టుకు వస్తే ఆ కేసు తీసుకొని ఈయన మంచోడండి వదిలేయండి అని జడ్జి దగ్గర వాదిస్తాడు. ఈయన ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడు వస్తుంది? వచ్చే ఫ్యాక్షనిజం వేరు, మంచితనం కోసం ఫ్యాక్షనిజం అంటే వర్గము. ఈ ఒక వర్గానికి ఉద్దేశపూర్వకంగా మంచి కట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేలేండి, అది అర్థమైంది. ప్రజల కోసం, సమాజం కోసం మంచి ఫ్యాక్షనిస్ట్ అండి. ఫ్యాక్షనిస్ట్ అనరు దాన్ని. సమాజం కోసం పోరాడేవాడిని ఫ్యాక్షనిస్ట్ అనరు. దానికి వేరే పదాలు ఉన్నాయి. అదొక వేరే పదం లేదు.
వర్గ పోరాటం ఆ పదం వేరు. అది వర్గ పోరాటం. దానికంటే అలా అనుకుంటే అంటే ఈ కడపలో మహాత్మా గాంధీని కూడా ఫ్యాక్షనిస్ట్ అంటారా ఇది? అన్నా హజారే ఫ్యాక్షనిస్టా? ఒక మంచి కోసం ఒక విధి విధానం ఎంచుకొని అది అది కాదు 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 ఆదినారాయణ రెడ్డి గారు, ఫ్యాక్షనిజానికి మీకు తెలియంది కాదులే కానీ ఆ ఫ్యాక్షనిజానికి వీటికి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సమాజం కోసం చేసే పోరాటాలు, వర్గ పోరాటాలు రకరకాలుగా ఉంటాయి. ఫ్యాక్షనిజం అనేది తన కోసం, తన స్వార్థం కోసం, తన ఆధిపత్యం కోసం, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం అమాయకుల్ని బలిపశువులు చేయడం అనేది ఫ్యాక్షనిస్ట్ లక్షణం. రైట్, ఒక్క నిమిషం ఆదినారాయణ రెడ్డి గారు, ఒక్క నిమిషము. రాజు గారు ఇప్పుడు చెప్పండి, ఈయన ఈ పదవిలో ఉండడానికి అర్హుడా? ఫ్యాక్షనిస్ట్ అంటే మంచోడు, నేను ఫ్యాక్షన్ ఫ్యామిలీయే అని చెప్పిన వాడు ఈ పదవిలో ఉండొచ్చా? రాజుగారు, మామూలుగా అయితే ఈ పదవిలో ఉండడానికి వీల్లేదు. కోర్టులో కూడా ఈ వీడియోలు పెట్టి అభిశంసనకి మనం పెట్టొచ్చు. కానీ ఏం ఆరిపోయే దీపం ఇంకొక 72 నుంచి 96 గంటల్లో ఆరిపోయే దీపం కాబట్టి ఆ అవసరం లేదు తప్ప, అదర్వైజ్ ఈజ్ ద టోటల్ మిస్ఫిట్ ఫర్ దట్ పోస్ట్. అసలు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ నా ఇష్యూలో అతను వాగిన వాగుడికి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తే ఆ పక్కనున్న జస్టిస్ ప్రవీణ్ గారు కొంచెం సముదాయించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని చెప్పి ఆపారు. లేకపోతే ఆ రోజే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయ్యి ఇతని మీద. ఇతను జ్ఞానశూన్య అనే అవార్డు ఉంటే ఆ అవార్డుకి ఇతను అర్హులు. ఇటువంటి వాళ్ళని పనికిమాలిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఆ సెలెక్ట్ చేసిన వాడు ఎంతటి జ్ఞానశూన్య ఆర్ అతను పక్కా ఫ్యాక్షనిస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మారిపోయాడు, జగన్ మారిపోయాడు. ఇందాక అన్న చెప్పాడు కదా, ఏంటి అది మారేది, జగన్ మారేది. మీకు గుండమ్మ గారి సినిమాలో పాట, మనిషి మారలేదు వాడి కాంక్ష తీరలేదు. వీడి హత్యాకాంక్ష, వీడి అరాచక కాంక్ష, వీడి ధనకాంక్ష అది తీరేది కాదు, అది తీరని దాహం. వాళ్ళేదో ఒక మాట జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి అతిగా మంచోడు అయిపోయాడు కానీ అసలు అవ్వడం. అక్కడ మాట్లాడుకున్న కాన్వర్జేషనే అసలు ఆ సభ్య సమాజానికి సిగ్గుచేటండి. 6 నెలల్లో అందరూ వచ్చుపోసుకున్నారా? ఎవరో వచ్చుపోసుకుంది అంటే అసలు ఏంటి ఆ మాటలేంటి, ఆ సభ్యత ఏంటి? ఇప్పుడు లిటిల్ డీవియేషన్ వెంకటకృష్ణ గారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు విన్నాక నాకు ఇంకొక ఇది వచ్చారంటే కనుక మాకొక్క 3 రోజులు లేకపోతే 3 నెలలు అడగ టైం అడిగాడు కదా వీళ్ళందరినీ వేసేయడానికి అని చెప్పి వీళ్ళందరూ మాటలు విన్నాక ఎంత అన్యాయం, నాలాగా ఎన్నో లక్షల మందికి అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో. అన్యాయంగా మనం పోరాడతాం. ఒక భారతీయ జనతా పార్టీకి కానీ మా పార్టీకి కానీ ఈ కళ్యాణ్ గారు ఎవరికి కూడా అభిమతం కాదు. కానీ చట్ట ప్రకారం ఈ దరిద్ర పనులు చేసిన, ఇంత విచ్చలవిడిగా మాట్లాడిన ఈ అధికారుల్ని, ఇటువంటి వాళ్ళని చట్ట ప్రకారం వీళ్ళు చెప్పినట్టల్లా చంపమంటే చంపేసిన, నానా ఎర్ర పనులు చేసిన ఈ పోలీసుల్ని మనం చట్ట ప్రకారం శిక్షించే చర్యలు తక్షణం చేపట్టకపోతే ఇవాళ గొప్ప మెజారిటీతో మనల్ని నెగ్గించబోతున్నారు ప్రజలు. ఇందాక అన్న చెప్పినట్టు ఆ ప్రజలకి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇన్ని మాటలు కూడా వీళ్ళు మాట్లాడిన తర్వాత కక్షగా కాదు నేను చెప్పేది, కానీ తప్పు చేసిన ఈ ముష్కరుల్ని, ఎంతోమంది లక్షల మందికి అన్యాయం చేసిన ఈ ముష్కరులకి చట్ట ప్రకారం శిక్ష కూడా వేయించే దిశగా మనం మూవ్ అవ్వకపోతే అది చాలా తప్పు అవుతుంది. సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, కానీ ఇటువంటి పనికిమాలిన వ్యక్తుల్ని, వాళ్ళు చేసిన ఏదో పనుల్ని మనం సరిదిద్దాలి అంటే వాళ్ళకి శిక్ష పడాలి. లేదంటే వాళ్ళు ఇంకా పేటరేగిపోతారు. చేస్తారని చెప్పి మర్డర్ కూడా చేస్తారు. మీరు అనేది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధితో పాటుగా ఈ అసాంఘిక శక్తుల్ని, ముష్కర మూకల్ని ఏరి పారేయకపోతే సమాజానికి అరెస్టం, తప్పు చేసిన వాళ్ళం అవుతాం అనేది మీరు అంటున్నారు. చట్ట ప్రకారం ప్రకారమే, చట్ట ప్రకారం శిక్షించకపోతే, చట్ట ప్రకారమే, లేకపోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గౌరవించరు. అది మాటలు కూడా మాట్లాడేసిన తర్వాత
అది ఓకే. నేను మాట్లాడేసుకుంటారా లేచేద్దాం అంటారా లండన్ లో మీరే రెడ్డి కూర్చుని లండన్ లో అన్నీ వేద్దాం ఇన్ని వేసేద్దాం అనుకుంటారా? లండన్ లో కూర్చుంటే అలాగుంటది. మరి ఇప్పుడు మీరేమంటున్నారు? కాదు, మీరు అనేది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చాక ఇలా చేయాలి అలా చేయాలి, ఓకే అది చట్ట పరిధిలో చేయాలనేది మీరు చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఒక ఆయన అడిగాడు. సరే, ఆయన ఉత్సాహంతో అడిగాడా, అత్యుత్సాహంతో అడిగాడా, ఆయనకి ఎవరి మీద కోపం ఉందా ఏంటి పక్కన పెడితే, దాన్ని ఖండించాల్సింది పోయి ఈయన అన్న మాటలు ఏంటి? అసలు అధికారం ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలో అడిగారు, అక్కడ ఒక 10 మంది కలిశారు, బాగుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, మంచిదే, మీరు వెళ్ళినా వస్తారు, వారు వెళ్ళినా వస్తారు, వీరు వెళ్ళినా వస్తారు, మేము వెళ్ళినా వస్తారు, ఎవరు వెళ్ళినా ఫ్రెండ్స్ అన్నాక వస్తారు కదా. సరే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీనో లేకపోతే టాపిక్ వచ్చింది కాబట్టో లేకపోతే కొంత కసిగా ఉన్నాయనో ఒక ఆయన అన్నాడు, ఏమని, ఈసారి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అధికారంలోకి వచ్చినాక. చంపుకోవడానికే చిన్నగా వచ్చింది అది, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటే దాన్ని ఈయన ఖండించాలి కదా, బాధ్యత గల పదవిలో ఉండి. ఖండించకుండా ఆ రకంగా ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు మనం అంటే ఉచ్చబోసుకున్నారు మొదటి సంవత్సరం అంతా, ఇట్లాంటి మాటలు మాట్లాడిన దాన్ని ఎలా తీసుకోవాలి? దీన్ని కోర్టులు కానీ సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒక్కటి వెంకటకృష్ణ గారు సార్, ఫ్రీ హ్యాండ్ ఇప్పటికే ఇచ్చినాడు. భూ కబ్జాలు చేయమని, ఇసుక దోపిడీ చేయమని, మైన్ దోపిడీ చేయమని, మనుషులు తప్పమని, ఎలక్షన్ లేకుండా చేయమని, ఐపీసీని ఉల్లంఘించమని. అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఇచ్చాడు, నెక్స్ట్ టైం అక్కడున్న వాళ్ళు కూడా ఇవ్వాలని వాళ్ళు అడిగేది. మళ్ళీ ఇస్తాడా అనేది వాళ్ళ ప్రశ్న. అంటే ఇతనేంటి మళ్ళా కొన్నాళ్ళ పాటు ఆగింది అన్నాడు. ఇంకా ఏ పరిస్థితులు ఏర్పడతాయో అది వాళ్ళకే తెలియదు. రాక్షస పాలన అన్నా కూడా రాక్షసులు బాధపడతారు, అంతకంటే దరిద్ర పాలన జరగబోతుంది. కాబట్టి ప్రజలు గుర్తించి, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోనే అతని పొన్నాగం అంతా బయటకు వచ్చింది కదా ఏం చేస్తాడని. అది ఫస్ట్ ఎఫెక్ట్ కొట్టింది ఇప్పుడు ఎలక్షన్లకు. ఉద్యోగస్తులను దెబ్బ కొట్టాడు, అసలు వాళ్ళు కనీసం స్ట్రైక్ చేసే హక్కు లేకుండా చేశాడు. అంగన్వాడీలను దెబ్బ కొట్టాడు, ఆశా వర్కర్లను కొట్టాడు, ఉద్యోగస్తుల్లో కూడా కాంట్రాక్టులను దెబ్బ కొట్టాడు, రియల్ ఎస్టేట్ ను దెబ్బ కొట్టాడు, చేనేతలను కొట్టాడు, రైతులు కొట్టాడు. ఇంకా ఏంది అందరికి అతను చేస్తూ అందరితో చేయించినాడు. ఇంకా ఫ్రీ హ్యాండ్ అని అతను ఏదో జనరల్ గా అడిగింటాడు, ఇతనికి దానికి ఏదేదో తిక్క సమాధానం. అతను ఏదో ఒక చిన్న క్వశ్చన్ అడిగితే ఇతను అడ్డుదిడ్డాలో ఆన్సర్. కారణం అతని దగ్గర మెప్పు పొందాలి కదా. మళ్ళీ ఈసారి అడిషనల్ అడ్వకేట్ జనరల్ బదులు ఏసీ పోస్టు కొట్టాలంటే ఇట్లాంటి ఆ లండన్కి పోవాల్సిన పని ఏంటి? ఆ క్వశ్చన్కి అర్థం ఏంటి? ఇతనే క్వశ్చన్ అడగమనేది, ఇతనే ఆన్సర్ ఇవ్వనేది, ఆ దరిద్రుడికి ఒక నివేదిక పంపించేది, నాకు పోస్ట్ ఇవ్వనేది, నాకు ఏమన్నా ఆదాయం చూపించమనే దానికి ఆడే నాటకం చేస్తా. రైట్. ఒకవేళ అయితే ఇది వాళ్ళు క్వశ్చన్ అడిగినది వీళ్ళ టీమే, ఆన్సర్ వీళ్ళ టీమే, లోకానికి చెప్పడానికి ఇది వదిలిన బాణం. రైట్. రాజుగారు, ఒకవేళ అధికారంలోకంటూ వస్తే మళ్ళీ ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందా వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి అంటూ అధికారంలోకి వస్తే అంటే అది ఫోర్గ్రౌండ్ కన్క్లూజన్ జరిగేది లేదు. హైపోథెటికల్గా సరదాగా జోక్గా మనం వస్తాడు అనుకుంటే డెఫినెట్గా అతను చేసే విధ్వంసం మామూలుగా ఉండదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందాక మీరు ప్రశ్న అన్నారు, ఇతని మీద సువోమోటోగా అసలు కోర్టు ఏమన్నా తీసుకోవచ్చా అంటే, వీడియో ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్ అండి. అంచేత వీడియోలో వాడు ఎంత చెత్త బాగినా కూడా అది తీసుకుంటానికి లేదు ఎవిడెన్స్గా. పైగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మరీ రోజు రోజుకి ఇటువంటి ఎవిడెన్స్ని నమ్మడానికి లేదు. అతను మాట్లాడింది పచ్చి నిజం, అది వేరే విషయం. కానీ వాళ్ళు అసలు చెప్తారు, అసలు నేను నన్ను అనలేదని చెప్పినా కూడా చెప్తాడు ఈ కోర్టులో. ఇతను వచ్చి అలాంటి పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి. చేత ఈ కష్టం కోర్టుకి అక్కడ లేకుండా, ఈ బాధ ఎవరికీ లేకుండా మొన్నే ఆ టీము ఆ లత్తుకోడు గంగని అందరినీ కూడా ఓడించేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకితను 5వ తారీఖు ఉదయం ఆ పోస్టుకి రాజీనామా చేస్తాడు. ఈ జరగబోయేది యాక్చువల్గా జరగబోయేది ఇది. అంచేత కోర్టు ఏదో సువోమోటో తీసుకుంటుంది. నేను కోర్టులో వేసిన కేసులకే సంవత్సరం నుంచి దిక్కుమొక్కు లేదు, మళ్ళీ సువోమోటో కూడా తీసుకుని ఇతని మీద చర్యలు తీసుకుంటుందని మామూలుగా వీడియో ఎవిడెన్స్కి అవకాశం లేదు. అసలు కోర్టు ఇటువంటి దాన్ని సువోమోటో తీసుకుని
చేస్తుంది అన్న ఆలోచన కూడా అనవసరం. రైట్. అయితే మన సమయం వృధా. అయితే ఇక్కడ సరే ఇది ఒక ఆస్పెక్ట్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కౌంటింగ్ ఏజెంట్లని రెచ్చగొట్టడాన్ని ఎలా చూడాలి? ఎందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి, మీరందరూ ఆ కింద వాళ్ళని కూడా తయారు చేయాలి అనేది అది ఏంటి దాని యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి మీద CEO ముఖేష్ కుమార్ మీనా కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. అతను మాట్లాడిన మాటలు ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు, కౌంటింగ్ ముగిసే వరకు సజ్జల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుని కనీసం టెలిఫోన్లు అన్నీ తీసేసి హౌస్ కస్టడీలో అయినా సరే సజ్జల్ని ఉంచవలసిన అవసరం ఉంది. మరి అంత ధైర్యం ముఖేష్ కుమార్ మీనాకు ఉందా లేదా అన్న సంగతి నాకు తెలియదు, కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే మటుకు ఉంది. ఇంత ఉన్మాదతనంతో అతను ఓపెన్గా ప్రెస్ మీట్లో రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మాకొద్దు, అలా ఫాలో అయ్యేవాళ్ళు అయితే మీరు రాకండి అని చెప్పి అంత నిస్సిగ్గుగా అంత నిర్భయంగా చెప్పాడు అంటే అసలు ఇంతకంటే ఇంకా ప్రొవోకింగ్ ఏముంటుందండి? అరే నువ్వు ఎద పనులు చేయకురా, అరే ఇసుక సరైన రేటుగా అమ్మరా నాయన, ఇసుక ఈ రేటుగా అమ్మటం ఏంటి, ఆ దేవస్థానం భూములు అమ్ముకుంటూ ఉంటారు బాబు అని ఇలాంటి 4 మంచి మాటలు చెప్తే నేను రాజద్రోహిని. మరి ఇలాగా రే రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మటుకు రాకండి రా, మీరు గొడవలు చేయడానికి రెడీగా ఉండాలి, వాళ్ళు ఏం మాట్లాడినా అని మాట్లాడేవాడిని ఎన్నికల సమయంలో కౌంటింగ్ ముందు కౌంటింగ్ ఏజెంట్లు మీరు రూల్స్ ఫాలో అవ్వద్దు అన్నాడు అంటే అతని మీద కూడా ఒకవేళ ఈ ముఖేష్ కుమార్ మీద రేపు ఎప్పుడు యాక్షన్ తీసుకొచ్చేమో అని అనుకుంటున్నాను. 4 రోజులు టైం ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోకపోతే కనుక దట్ విల్ బీ ఏ బిగ్ ఫెయిల్యూర్ ఫర్ ఎలక్షన్ కమిషన్. ఇంత పచ్చిగా మాట్లాడేదంటే రేపు పొద్దున్న ఇతని మీద యాక్షన్ లేకపోతే రేపు ఆ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి అసలు క్యాండిడేట్ వచ్చాడంటే ఇంకెన్ని పిచ్చివాళ్ళు అవుతాడో చెప్పలేము. ఎందుకంటే అతనికి ఇతని సలహాదారుడు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే అతని నేచర్ గురించి సరే ఎలాగో ఓడిపోయాడు ప్రజలకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఇప్పుడు మీరు పరిటాల రవి గారి హత్య తీసుకుంటే పరిటాల రవిని హత్య అఫీషియల్గా చేసింది ఎవరండి? శ్రీనివాసరెడ్డి. సరే అది పేల్చడమే రాదంట, ఏదో మా బావ కళ్ళు అన్నాడు ఊరికి ఆ చేతిలో తుపాకి ఇచ్చి పక్కన ఎవరో పోలీసులు కొట్టిచేయడని అంటారు. చేయించింది ఇతనే పొన్నవేలు సుధాకర్ రెడ్డి అతిగా ప్రేమించే అతిగా ప్రవర్తించే ఆ వ్యక్తి. ఆ తర్వాత ఏమైందండి, ఆమెని జైల్లో పెడితే శ్రీనివాసరెడ్డిని ఓం ప్రకాష్ అన్నోడు లేపేశాడు. ఆ తర్వాత అసలు ఓం ప్రకాష్ ఎందుకు లేపేశాడు? ఓం ప్రకాష్ అనేవాడు ఆడ రాంకోట్ రాసుకుంటా ఉంటే డిస్టర్బ్ చేస్తున్నాయంట, లేపేశాడు. ఆ ఓం ప్రకాష్ గారు ఇంకొకరు లేపేశాడు జైల్లో. ఓం ప్రకాష్ గారు ఇంకొకరు లేపేశాడు. ఆ తర్వాత ఆ లేపిన కూడా ఎవరో లేపేసినట్టే ఉన్నాడు. వాళ్ళు 3, 4 వరుసగా హత్యలు జరిగినాయి. ఈ హత్యలు అది నిజమైన హత్యలు అని ఆడవడం అప్పటికప్పుడు ఎక్స్టెంపోర్ చేసేదన్నది తప్పు. అది ఏ టైంలో జరిగింది, ఆ టైంకి ఆ జైలులో ఎవరో ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళని తీసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బొక్కలో వేయచ్చు. అంత దారుణంగా అంత ఓపెన్గా హత్యలు చేసిన వ్యక్తులు వీళ్ళు, చేయించిన వ్యక్తులు వీళ్ళు. ఇవాళ మరి వాళ్ళని మన దురదృష్టం నాయకులుగా ఎన్నుకున్నాం. ఏదో తోలేళ్ళు లక్కలు శాకాహారులుగా మారిపోయామంటే తలలు ఊపిన గొర్రెల్లో నేను కూడా ఒక గొర్రెనే. కానీ మరి ఇప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా మరి ఇప్పుడు పురులు ఆడించినాయి, లేబెత్తానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఏదో చాలా మంచోళ్ళలాగా పైగా ఈ ఫ్యాక్షనిస్టు ఇన్ని హత్యలు బయట ఉండి జైల్లోని ఇన్ని హత్యలు చేయించిన ఈ ఫ్యాక్షనిస్టు రామకృష్ణ మంచివాడు సౌమ్యుడు అని ఇలాగా ఒక్కొక్కరికి ఆయన కితాబులు ఇస్తూ ఉంటే మరి అసలు సభ్య సమాజం సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతను అసలు పొగడ్తలతోటి మాట్లాడిన వ్యక్తుల్ని, వాళ్ళ నేర చరిత్రని ఇవన్నీ చూసుకుంటే ప్రశ్నించకుండా తలలూపిన వ్యక్తులు మరి అసలు జీవోత్సవాలతో సమానం. సరే ముందు మనం ప్రశ్నించాం, నేను ప్రశ్నించారు ఏదో పనులు చేస్తున్నారు అంటే నన్ను ఒక సేవలాగా చేయాలని
చూశాడు. ఆదినారాయణ రెడ్డి అని ఇందాక చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి వెళ్ళుండకపోతే ఆయన లేపేసేవారు, అసలు అనుమానమే లేదు. ఇలాగా మరి ఎన్నో 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 అరాచకాలు చేసిన ఫ్యాక్షనిస్టు మళ్ళీ పరిపాలన కోసం ఒక వర్గాన్ని ప్రోత్సహించి ఒక మతాన్ని ప్రోత్సహించి మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నం. ఎలాగైనా సరే ఎన్నికల్లో కూడా చేయాలని చూశారు, ఫెయిల్ అయ్యారు. చాలా ట్రై చేశారు. నిన్న మా నాయకుడు కూడా మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు అతను చేసిన ప్రయత్నం. ఇప్పుడు కౌంటింగ్లో కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలి అంటే మనుషులు ఉండరేమో అని చెప్పి మనం వచ్చేస్తున్నాం విశాఖపట్నంలో రూములు బుక్ చేసామని ఏదో సొల్లు చోటారని చెప్తున్నాం. సృష్టించి విశాఖపట్నంలో రూములు దొరకట్లేదు, కౌంటింగ్లో కూడా అదంతా ట్రాష్, అదంతా డంబాపుస్. కానీ కౌంటింగ్ లో కూడా అల్లర్లు సృష్టించడానికి అది డంబాపుస్కే. ఈ కౌంటింగ్ లో కూడా గొడవలు చేయడానికి వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తాం. మళ్ళీ కొద్దిమంది నకిలీ సర్వే కంపెనీలతో ఏదో ఓట్లు వస్తాయి, ఇన్ని సీట్లని. ఇప్పుడు ఇందాక ఎవడో నాగన్నంట, ఆడేదో సర్వే ఇచ్చాడంట. ఆ నాగన్ సర్వే ఏంట్రా అని ఎవరిని అడిగితే చెప్పారు 120 సీట్లు 130 సీట్లు ఈ ఫ్యాక్షనిస్ట్కి వస్తాయట. మంచోడు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి 30 వస్తాయట, మిగిలినవన్నీ టఫ్ ఫైట్లు ఉన్నాయంట. అసలు ఈ నాగన్ గారు ఎవర్రా అన్నది నేను వెరిఫై చేశా. ఈ నాగా గారు ఎవరంటే తెలంగాణ ఎన్నికల టైంలో వీడు సర్వే ఇచ్చాడు. ఏంటి అది నేను నోట్ చేశా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 33 నుంచి 40, బీఆర్ఎస్కి 65 నుంచి 68 వస్తాయని చెప్పాడు. సరిగ్గా అది రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ నెంబర్ మారలా, పార్టీలు మారినాయి. సో ఈ నాగర్ చెప్పింది అంటే ఇక్కడ కూడా మళ్ళీ పార్టీలు, ఇక్కడ కూడా ఈ నాగర్ చెప్పింది పార్టీ మారుతుంది తప్ప నంబర్ అదే ఉంటుంది అనేది నాకు తెలుసులే కానీ నాగన్న అనే అతను నాకు తెలుసు. కానీ అతను సర్వే కరెక్ట్ చేసి ఉంటాడు. సరే టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చారని ఆ ఫిగర్స్ ఇటు ఈ పార్టీ పేరు మార్చాడు, పార్టీ పేరు ఫిగర్స్ ఇచ్చి ఉంటాడు అలాగా. రైట్ ఇక్కడ రేపు ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, ఎవరెవరు అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. మీ అంచనాలు మీకు ఉంటాయి, వైసీపీ అంచనాలు వైసీపీకి ఉంటాయి, టీడీపీ అంచనాలు టీడీపీకి ఉంటాయి, యాజ్ ఏ కూటమిగా మీకు ఉంటాయి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ ఏజెంట్లని ఎందుకు తయారు చేస్తున్నాడు? కౌంటింగ్ సెంటర్స్లో అంత స్కోప్ ఉండదు కదా. పోలింగ్లో కొంత గొడవలకు అవకాశం ఉంటుంది, కానీ కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ ఏజెంట్లు బయట ఉంటారు, మధ్యలో కంచికట్టు మెష్ ఉంటుంది కదా, ఈవీఎంలు లెక్కించే టేబుల్ స్కిన్ వీళ్ళకి మధ్య. ఏం చేద్దామని ఎందుకు ఈయన అంతగా వాళ్ళని రెచ్చగొట్టి ఎక్కడ తగ్గొద్దు, మీ కింద వాళ్ళని కూడా తయారు చేయండి అని చెప్పి అంత స్టబన్గా వార్నింగ్ లేదా ట్రైనింగ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళు బలహీనులు కాకుండా బలాఢ్యులు కండి, డిస్టర్బ్ చేయండి, మనం ఊడిపోయే ముందరగా ఏదో ఎట్లా ఊడిపోయే ముందరగా కంపులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది. మ్యూట్ అయింది చూడండి, మ్యూట్ అయింది. ఆదినారాయణ గారు మ్యూట్ అయింది చూడండి. నేను పట్టించుకోవట్లేదు. హలో చెప్పండి ఆయనకి. సరే కొంచెంసేపు రండి, ఈలో పని చదువుకుంటాడు. రావడమే రేర్గా వస్తాడు. రైట్, ఎనీవే మీరు చెప్పండి ఏంటి అలాగా ఆ ధీమా ఏమన్నా పోయి ఇట్లా ఈ రకంగా ఓడిపోయే ముందైనా ఏదో అడావుడు చేసి ఓడిపోవాలనుకుంటున్నారా, లేకపోతే భయోత్పాతం సృష్టించి ఓడిపోవాలనుకుంటున్నారా? ఏంటి కారణం ఏంటి? ఈ భయోత్పాతం కూడా వాళ్ళు సృష్టించలేరండి. వాళ్ళ ప్రయత్నం తప్ప వాళ్ళు భయోత్పాతం కూడా సృష్టించలేరు. ఎందుకంటే పోలీసు కూడా సరే మేము ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా లేకపోయినా గతంలో ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాడ్గా కూడా ఏమీ లేదు పోలీసు. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం పోతుందని తెలిసిపోయింది కాబట్టి చాలా వరకు గతంలో ఏదో పనులు చేసిన వాళ్ళు కూడా కొంతవరకు మంచి వాళ్ళలాగానే యాక్ట్ చేస్తున్నారు. రాజుగారు ఒక్క నిమిషం, ఆదినారాయణ రెడ్డి గారు కనెక్ట్ అయింది.
ఎందుకంటే జూమ్ కదా కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. మాట వచ్చిందా? ఆదినారెడ్డి గారు వినపడుతుందా? చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఉద్దేశం ఏంటి? పర్లేదు, మీరు మాట్లాడండి. సర్లే, ఓకే, యూ ప్లీజ్ కంటిన్యూ రాజు గారు. సారీ. సో ఎక్కడ పోలీసు వ్యవస్థ కూడా యాక్టివేట్ అయింది అంటున్నారు మీరు. పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు రీజనబుల్గా బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెయ్యాలి అనుకున్న వేషాలు ఖచ్చితంగా వేయలేరు. వాళ్ళు నెక్స్ట్ డే 5వ తారీఖు సాక్షి హెడ్లైన్ అయితే నేను చెప్పగలను. కౌంటింగ్లో కూడా పచ్చ ప్రభావం. ఎన్నో సీట్లు వైసీపీ ఖాతాలో పడవలసిన ఎన్నో సీట్లు పచ్చ ఖాతాలో వేసిన ఎన్నికల కమిషన్, కూటమికి కొమ్ము కాచిన ఎన్నికల కమిషన్ అని చెప్పి రాస్తాడు హెడ్డింగ్. నేను చాలాసార్లు నేను చెప్పిన హెడ్డింగ్ అలాగే వచ్చింది. రేపు 5వ తారీఖు కూడా సాక్షిలో అటువంటి హెడ్డింగే వస్తుంది. వీళ్ళు చాలా ఏదో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు అయితే డెఫినెట్గా జరగనివ్వరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మనకు ముందే అన్ని ఇండికేషన్లు వచ్చేసినాయి కాబట్టి ఇతను కూడా ఓపెన్గానే చెప్పాడు కాబట్టి మనం గొడవలు చేయాలరా, పనికి మానవులు, లుచ్చాలు, ఎదవలు, రూల్స్కి ఏమాత్రం విలువలు ఇవ్వని ఎదవలే రావాలి అని చెప్పి ఈయన ముందే చెప్పేశాడు కాబట్టి దీనికి తగ్గ బందోబస్తు డెఫినెట్గా మా పార్టీ తప్పకుండా చేసుకుంటుంది. పోలీసులు కూడా చేస్తారు డెఫినెట్గా. మా అధ్యక్షుడు వారు సిఈసి తోటి కూడా టచ్లో ఉండి ఇటువంటివి ఆ రోజు ఏమీ జరగకుండా చూసుకుంటారు. నిన్న అష్యూరెన్స్ కూడా మా అందరికీ ధైర్యం చెప్పి పంపించారు కాబట్టి వీళ్ళ ఆటలు అయితే సత్యంగా సాగవు వెంకటకృష్ణ గారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వాళ్ళ ప్రయత్నం లోపల లేకుండా వాళ్ళు గట్టిగా చేస్తారు. ఆ పరాభవం వాళ్ళ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. పాపం సజ్జల గారు మాట్లాడినా, పేరు నాని గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆ విషాద వదనంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్. వాళ్ళ మొహం చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎన్ని ట్రై చేసినా కుదరదు. వాళ్ళకి ఒకటే రాజు గారు ఒక మాట చెప్పండి. మీరు చెప్పిన నాగన్న అనే అతను చిన్న కుర్రోడే నాకు తెలుసు. కానీ కొంతమంది కొన్ని సర్వే ఏజెన్సీలు నిన్న 4 రోజులు లేదు అసలు కౌంటింగ్, 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత 4 రోజులకి అసలు పోల్స్. ఈ 4-5 రోజుల కోసం ఎందుకు ఈ తప్పుడు ఫిగర్లు ఇస్తున్నారు? తప్పుడు ఫిగర్లు అని నేను ఎందుకు అంటున్నానంటే 3 ఆఫ్ ది స్టేట్ ఒక రకంగా కనపడుతుంటే తెలిసి కూడా ఇలా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి రీజన్ నేను ఇందాక చెప్పింది కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రేపు డెఫినెట్గా 1వ తారీఖు TV9లో ఒకనాటి ఒక ప్రముఖ సంస్థ, రాబోయే రోజుల్లో అప్రతిష్ట మూటగట్టుకోబోయే ఒక సంస్థ TV9లో, ఇంకొక సంస్థ NTVలో డెఫినెట్గా వాళ్ళ స్లాట్లు బుక్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో వీళ్ళకి చెప్పేశారు. వీళ్ళు చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళకున్న క్రెడిబిలిటీని వాళ్ళు కొనుక్కుని ఆ క్రెడిబిలిటీతో ఇది చెప్పించిన తర్వాత రేపు రిజల్ట్ కూటమి అప్రతిహత విజయం వచ్చిన తర్వాత చూసారా ఇంత ప్రముఖమైన ఇటువంటి సంస్థ చెప్పింది, ప్రజల తీర్పు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇదిగో ఈ పచ్చ మీడియా, ఎలక్షన్ కమిషను, మేనా వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మన రిజల్ట్ని మార్చేశారు అని చెప్పి ఊర్లో ఆందోళన చేయటానికి, రకరకాల గొడవలు సృష్టించి గొడవ పనులు చేయటానికి వాళ్ళని రెడీ చేయటం కోసం. ఎందుకంటే ఇది చూసి బెట్లు వేస్తారు వీళ్ళు. రేపు TV9 NTV చూసిన తర్వాత బెట్లు వేస్తారు. రాయలసీమ వాళ్ళు లేదా ఇంకొకళ్ళు వాళ్ళు బెట్లు వేసిన తర్వాత వాళ్ళకి మొత్తం గొడ్లు ఊడిపోతాయి. ఛానల్ చూడొద్దని సలహా ఇస్తున్నారు మీరు ప్రేక్షకులకి? ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆ ఛానల్ చూసి బెట్టింగ్ వేస్తే మసైపోతారు. ఆ మసైపోయిన వాళ్ళతో ఉసుగొల్పి గొడవలు చేయించాలనేది వాళ్ళ కోరిక. ఆ చెప్పి ఈ ఛానల్లో ఆ ఛానల్లో బ్రహ్మాండం 110 నుంచి 114 వస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ కూడా మరి ఈయన చేసిన సంక్షేమ పథకాల వలన చాలా ఊపు వచ్చింది, తొక్క తోలు తోటకూర అన్నీ చెప్తారు.
వాళ్ళకి ఎదుగుంటూ గాను మళ్ళీ నెక్స్ట్ సర్వేకి వీళ్ళు ఉండరు. బట్ వాళ్ళు మంచి సర్వేలు కరెక్ట్గా చెప్పి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళ పేర్లు వీళ్ళు కొనుక్కుని వాళ్ళ కీర్తి ప్రతిష్టని వీళ్ళు తూకంలో కొనుక్కుని వాళ్ళతో చెప్పించి దీంతో రేపు గొడవలు చేయటానికి దీన్ని ఒక సాగ్గా వాడి, ఇప్పుడు ఎవరికైనా డబ్బులు పోయి ఒళ్ళు మండిపోతున్నాయి కదా రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేసేది, ఆ గొడవలు చేయడానికి శాశ్వతంగా ఎంతోమంది ఆర్ఈడీడీ రైలు ఈ గేమ్లో వారి యావదాస్తి కోల్పోయే రిస్కులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా, సొంత పత్రిక, సొంత ఛానల్ అంటే సరే దాని పుట్టుక అది అది అన్ని నాకంటే మీకు ఎక్కువ తెలుసు, అక్కడ దగ్గర ఉండి చూశారు కాబట్టి అది నమ్మరనే. పెద్దగా పోయేది లేదు, పెద్దగా వచ్చేది లేదు తెలిసిందే. కానీ వీళ్ళ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది కదా అలా చేసుకుంటే. క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది అంటే కరెక్టే. ప్రజెంట్ ఎన్టీవీలో కొనుక్కుంటున్నారు, పర్వాలేదు. ప్రజలు పీపుల్ మెమరీ షార్ట్ 5 తర్వాత మర్చిపోతారులే ఏదో ఒకసారి. ఇందులో ఈ సర్వే ఇచ్చే వాళ్ళలో కనీసం టీవీ కూడా లేకుండా ఇంట్లో కూర్చుని టైప్ కొట్టి సర్వే కంపెనీలు కూడా ఒకటి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా చేస్తారు. సాక్షులు వేస్తే ఎవరో నమ్మరు, కాకపోతే వేరే ఛానల్లో వచ్చినా వాళ్ళు కింద వేస్తారు. ఇది చెప్పేది వారి వ్యక్తిగత అభిప్రాయం. ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి ఛానల్కి వీరి అభిప్రాయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది వారి అభిప్రాయం అని చెప్పినట్టు వేస్తారు. కాబట్టి వీళ్ళు చెప్పిన నెంబరు, వీళ్ళు యాక్సెప్ట్ చేసిన నెంబరు వాళ్ళు చెప్తానికి ముందుకు వస్తేనే వాళ్ళు ఫ్లాట్ ఇచ్చి వేసుకుంటారు. ఇది జరిగేది అందరికీ తెలిసిందే. అయినా సరే తెలిసినప్పటికీ కూడా అది అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇంకెంత ఇంకో 4-8 గంటల్లో ఈ పాటికి వీళ్ళందరూ కూడా చెప్పేస్తారు. కానీ నేషనల్ ఎక్సెప్ట్ టైమ్స్ నౌ మిగిలిన ఏం చెప్తారో చూడండి. ఖచ్చితంగా 20 నుంచి 22 పార్లమెంటు స్థానాలు ప్రముఖ నేషనల్ సర్వే కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో మా కూటమికి ఇవ్వబోతున్నారు. ఇది నిజం. ఆల్ ది బెస్ట్ రాజు గారు. నేను మాట్లాడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు గారికి, మీ కూటమి పార్టీలకి అందరికి 4వ తారీఖు మధ్యాహ్నంకే మా రిజల్ట్స్ వస్తాయి. మధ్యాహ్నంకే ఈ లైన్ లోకి వస్తా. అలాగే అలాగే నేను చెప్పింది నిజం అయిందా కాదో మీరే కనుక్కోండి. ఉన్నారు ప్యానల్ ఉంటారు. 1వ తారీఖు ఉంటారు, 1వ తారీఖు ఉంటారు, 4వ తారీఖు ఉంటారు. మీరు ప్యానల్లో ఉన్నారు ఆల్రెడీ లిస్ట్ లో. 1వ తారీఖు మా ఊరి నుంచి ఉంటా. అలాగే అలాగే 1వ తారీఖు మా ఊరి నుంచి ఉంటా. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.